దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. యా చూస్తున్నాను, బాగుందండి. అంటే BB2 నుంచి ఫేవరెట్. సో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ అండి. తనూజ. ఎందుకు అందరూ తనూజ పేరే చెప్తున్నారు? ఎందుకంటే అయ్యో అలా కాదు, మంచిగా ఆడుతుంది, అందరితో బాగుంటుంది, క్యూట్ ఉంటుంది, కొన్ని థింగ్స్ బాగుంటాయి. అంటే తనూజ గారిది ఫేక్ యాక్టింగ్ గేమ్ అంటున్నారు, మీరేమంటారు? అలా ఏం లేదండి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. అలా ఫేక్ అని చేయడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. మొన్న ఫ్యామిలీ మూమెంట్ కనపడింది కదా, సో ఎవరికి ఎక్కువ కనెక్ట్ అయ్యారు? తనుజకే ఏంటో? లేదు సంజన గారికి అయ్యారు. నిజాయితీ పరులు మీరు. ఎందుకు చెప్పు ఎందుకు? ఎందుకంటే చిన్న చిన్న కిడ్స్ ఉన్నారు, ఇన్ని డేస్ అసలు 10 weeks ఉండడం అంటే నాట్ ఈజీ ఫర్ మదర్ కదా. సో అందుకు కనెక్ట్ అయ్యారు. డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు బయట, దానికి మీరేమంటారు? ఎవరికి డబ్బులు ఇస్తున్నారు? యా, రెమ్యునరేషన్ అనేది అందరికి ఉంటుంది అని అనుకుంటున్నా. అందరికి ఉంటుంది అది, ఇంత ప్యాకేజ్ పర్ వీక్ అని. చెప్పండి మేడం. యా, అది ఉంటుంది అనుకుంటున్నా నేను. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరైతే బాగుంటుందట? నాకు దివ్య వెళ్ళిపోతే అనిపిస్తుంది, బట్ నిన్నటి నుంచి కొంచెం కనెక్ట్ అవుతున్నా దివ్యకి. ఎందుకు దివ్య? ఎందుకు? వాళ్ళ మదర్ హైపర్, అసలు నిజంగా వెరీ క్యూట్ అసలు. మదరే బాగుందంటారా? అలా ఏం లేదు, బట్ అందరితో మింగిల్ ఉంది, అందరితో ఫ్రెండ్లీగా ఉంది, అందరితో బాగా మాట్లాడుతుంది. సో దివ్య మదర్ అయితే కళ్యాణ్ గురించి మాట్లాడారు కదా, మా పక్కింటి అబ్బాయిలా ఉంటారు, గ్యాస్ అయిపోయిన వెంటనే మాట్లాడతారు. యా, అది బాగా అనిపించింది, క్యూట్ అనిపించింది. అంటే ఇంకొకటి కూడా మనం ఆలోచించవచ్చు, అక్కడ దివ్యకి ఈ వీక్ చాలా తక్కువ వచ్చున్నాయి. మేబీ తను అలా మాట్లాడితే దివ్యకి ఓట్స్ ఎక్కువ పడతాయి అనే ఛాన్సెస్ వల్ల మేబీ అలా ఉండొచ్చు హౌస్ మేట్స్ అందరితో. జెన్యూన్గా అర్థం చేసుకున్నారు అనుకోవచ్చు కదా దివ్య వాళ్ళ మదర్ కళ్యాణ్ని. అలా ఎలా అనుకుంటామండి, ఇవాళ రేపు జెన్యున్ ఎవరు లేరు. సో నాకు అంత జెన్యున్ ఏమి అనిపించలేదు, బట్ వెరీ పెట్టి చూడడానికి గుడ్ లుక్ బాగుంది. నాకా ఆఫ్ కోర్స్ అండి భరణి గారు, తనుజ. భరణి ఎందుకు ఆడట్లేదు? లాస్ట్ వీక్ ఎపిసోడ్ చూసుకుంటే పాపం తనకు బ్యాక్, తన హెల్త్ ఇష్యూ ఉన్నా నేను గివ్ అప్ ఇవ్వలేడు కదా తను. సో అక్కడ మంచి ఫేక్ గేమ్ అలా ఏం లేదండి, అందరు ఈక్వలే. లేదండి, తను కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఇప్పటి వరకు నామినేషన్లో రాలేడు. తను అందరితో ఒకేలా ఉంటాడు. ఇమాన్యుయల్, భరణి గారు, తనూజ, కళ్యాణ్ అండ్ సుమన్. రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? అఫ్ కోర్స్ రన్నర్ తనూజ, విన్నర్ వచ్చేసి ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ గేమ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక చాలా బాగా ఆడుతున్నాడు తను, తన ఎఫర్ట్స్ పెడుతున్నాడు, గేమ్ని లైక్ పర్సనల్గా తీసుకొని ఆడుతున్నారు. సుమన్ శెట్టి గారు టాప్ 5లో ఉంటారంటారా? ఉంటాడు డెఫినెట్గా, ఎందుకు ఉండరు, తను కూడా ఆడుతున్నారు. బట్ ఇన్నోసెంట్ వల్ల తనకు ఎక్కువ హైక్ వస్తుందని ఒపీనియన్. అంటే తనుజతో ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళ, అది వెరీ బ్యాడ్ అండి, అలా చెప్పొద్దు. వాళ్ళ మిస్సెస్ అలా చెప్పడం కరెక్ట్ కాదు, నచ్చలేదు వాళ్ళ మిస్సెస్ అలా చెప్పడం. సో అది కరెక్ట్ కాదు. తనుజ, భరణి గారండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.